గన్నవరం నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఎమ్మెల్యే ఆర్లగడ్డ వెంకట్రావు కలెక్టర్ బాలాజీలు ప్రారంభించారు. ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను స్వీకరించి వాటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు కార్యాచరణ రూపొందించారు. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం గన్నవరం నియోజకవర్గంపై తీవ్ర నిర్లక్ష్యం చూపించిందన్నారు. 9 నెలల్లోగా ఎయిర్పోర్ట్ టెర్మినల్ నిర్మాణం పూర్తి చేయడంతో పాటు ఎయిర్పోర్టుకు భూములు ఇచ్చిన రైతుల సమస్యలు పరిష్కరిస్తామంటున్న ఎమ్మెల్యే ఆర్లగడ్డ వెంకట్రావుతో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. గన్నవరం నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక అని చెప్పి ఒకటి శ్రీకారం చుట్టారు. దీన్ని ఈ రోజు నుంచి కూడా స్థానిక శాసనసభ్యులు ఎవరైతే ఆర్లగడ్డ వెంకటరావు దీన్ని శ్రీకారం చుట్టారో దీనికి సంబంధించి ఇదే అంశానికి మాట్లాడుతున్న మనతో ఆర్లగడ్డ వెంకటరావు ఉన్నారో ఆయన తెలుసు. సార్, ప్రధానంగా ఏదైతే ప్రజా సమస్యల వేదికని ఒకటి ఏర్పాటు చేశారు, ప్రధానంగా ఏ సమస్యలకు పరిష్కారంగా అవుతాయి? అసలు సమస్యలు ఎన్నో ఉన్నాయి అనేది అర్థం అవట్లేదు. ఇప్పుడు ఏదైనా చెరువులో తిరిగితే లోతు ఎలా తెలియదు మనకి, అలాంటి పరిస్థితి గన్నవరం నియోజకవర్గం నేను భావిస్తున్నాను. మీరు సాయంత్రం అడిగితే పూర్ణంగా ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఎనర్జీలు వచ్చింది, ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు, ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఒకడు శ్మశానం ఆక్రమించాడు అంటాడు ఒక ఆయన అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కాని పరిస్థితి. నేను 21-22 అసెంబ్లీ అయిన తర్వాత దాదాపు 13-14 రోజులు సమీక్షా సమావేశాలు నిర్వహించా. ఇక్కడ ఎంపీడీ ఆఫీస్లో 2 రోజులు పెట్టా, రకరకాల విజయవాడ ప్రసాదంపూడి ఆఫీస్లో పెట్టా, నా క్యాంప్ ఆఫీస్లో పెట్టా. హెల్త్ డిపార్ట్మెంటు ఇలాంటి మామూలుగా ఈ డయేరియా ఎట్లాంటి రాకుండా చూస్తాకి అట్లాంటి తప్ప మిగతా ఏ శాఖ రివ్యూ చేసినా ఇరిగేషన్ వాటర్ కావాలని, పోలవరం కలం మీద పంపులు కావాలని, ఇలాంటి ఇరిగేషన్ సమస్యలతో అట్లాంటివి తప్ప వేరే డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ రోడ్స్ కానీ, ఆర్డబ్ల్యూసీ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఇట్లా ఎన్ని రివ్యూలు చేసినా ఈ రివ్యూల దగ్గర కూడా వేరే వినతులు వస్తున్నాయి. రీషెడ్యూల్ చేసి మళ్ళీ యథావిధిగా అక్కడ పరిశ్రమలు తీసుకురావడానికి కూడా స్థాపన ముందుకు వచ్చారు. ఎలా చేయబోతున్నారు, దానికి ఏంటి ప్రణాళిక? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు అశోక్ లైలాండ్ కంపెనీ వెనక్కి రావడం. దానికి మేము ఒక్కడే కారణం. నేను వెళ్ళి మనతో మాట్లాడడానికి మాత్రం వస్తారని నేను భావించట్లేదు, కానీ నేను ఇనిషియేటివ్ తీసుకుని చేశా. అలాగే అలా హెచ్ఆర్ సాంబశివరావు నేను ఆఫీస్ విజయవాడ పంపించారు అశోక్ లైలాండ్ కంపెనీ వాళ్ళు. కానీ ఏదో సినిమాలో ఉంటుంది స్వరాజ్యం అనేది స్వరాజ్యం ఎందుకని, అట్లాగే సుపరిపాలనకి తార్కాణం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే పరిశ్రమలు మళ్ళీ రీఓపెన్ చేస్తామని రావటం ఆయన మీద ఉన్న నమ్మకంగా నేను భావిస్తున్నా. రోడ్లు కూడా చాలా మటుకు అధ్వాన స్థితిలో ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా రోడ్లు వేసిన దాఖలాలు లేవు. వీటన్నిటి కూడా ఒక పరిష్కార మార్గం చూపే ఆలోచన ఏమైనా ఉందా, లేకపోతే? గౌరవ ముఖ్యమంత్రి గారే రోడ్ల విషయంలో రెస్పాండ్ అయ్యారు. ఇంకా మేము శాసనసభ్యులు అయ్యేది ఏముంటుందండి, ఆ గుంటలు బుడిచే కార్యక్రమం అతి త్వరలో ప్రారంభం అవుతుంది. ఇంకా పోతే ఈ గన్నవరం నియోజకవర్గంలో జరిగిన మట్టి దోపిడీ మీద, అలాగే అధికారుల అలసత్వం మీద అధికారులు అయితే శిక్షించబడతారు గ్యారంటీ. ఈ కాంట్రాక్టర్లు ఎన్ని క్యూబిక్ మీటర్లు డబ్బు కట్టారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పోలవరం కెనాల్ మీద కానీ, లేకపోతే ఈ క్వారీలు కానీ, లేదు దుర్మార్గంగా నడిచింది అరాచకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎట్ట తగలబడిందో 5 సంవత్సరాల గన్నవరం కూడా అలాగే ఉంది. ఈ గన్నవరంలో ఉన్న సమస్యలు పరిష్కరిద్దామనే ఉద్దేశంతో ఈ రివ్యూ మీటింగ్లో వచ్చే సమస్యలు కోకోలుగా అనిపించి ఈ ఒక్కో రివ్యూ అలా పెడితే వెళ్తే నెలకు కూడా అవదని చెప్పి కలెక్టర్ గారిని అడిగితే కలెక్టర్ గారు ఈరోజు ఆయన మచిలీపట్నంలో ఆయన ప్రోగ్రామ్ మానుకుని మన దగ్గరికి వస్తానన్నాడు. అందుకని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయలేదు. వీళ్ళ దగ్గర అక్నాలజ్మెంట్ ఇస్తాం వచ్చిన ఫిర్యాదులు అన్నిటికీ త్వరితగతిన మ్యాక్సిమం సమస్యలు పరిష్కరిస్తానికి ప్రయత్నం చేస్తాం. ఇది పరిష్కరిస్తాకే మేము తొలిడుగు వేసాం. ఎట్టి పరిస్థితుల్లో గన్నవరం దశ మారబోతుంది. గన్నవరం నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, డంప్ యార్డ్ సమస్య కానీ దాన్ని అడ్రస్ చేస్తాం అతి త్వరలో. అట్లాగే మంచి చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన నన్ను అవకాశం ఇచ్చి కల్పించిన గన్నవరం ప్రజలకి రాష్ట్రంలోనే 9వ స్థానంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు 9వ ప్లేస్. 135,552 మంది నాకు ఓటేసి గన్నవరం శాసనసభ పంపించిన ఆ 135,552 మందికి నా పాదబంధనాలు తెలియజేస్తున్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అన్నది వై డోంట్ ట్రై 175 లాగా తెలుగుదేశం పార్టీకి మాకే అర్థం కాలేదని నేను భావిస్తున్నాను. ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి రాదని నేను చాలా మీటింగుల్లో చెప్పా, ప్రెస్ మీట్లో చెప్పా, ఉండవల్లిలో ప్రెస్ మీట్లో చెప్పా, విజయవాడ ప్రెస్ మీట్లో చెప్పా, జనసేన టీడీపీ సమన్వయ కమిటీ మీటింగ్లో కూడా. అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. రాష్ట్ర ప్రజలు సుపరిపాలన కోరుకున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారికి గతంలో ఎన్నడూ లేనంత విధంగా భారీ మెజారిటీలతో అన్ని సీట్లు కట్టబెడితేనే బాధ్యత పెరిగిందని చంద్రబాబు గారు చెప్పినట్టే మేము ప్రవర్తిస్తాం. గన్నవరాన్ని అభివృద్ధి చేసే దిశగా నా వంతు ప్రయత్నం ఎప్పుడూ చేస్తా. గన్నవరంలో కేడీసీసీ బ్యాంక్ 1 సంవత్సరం చైర్మన్ ఉంటే దేశంలో నెంబర్ 1లో పెట్టారు. ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఇవ్వని బ్యాంకులో 100 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు, 120 మందికి ఇంటర్న్షిప్ ఇచ్చారు. ఈ గన్నవరం నియోజకవర్గాన్ని 83 నుంచి ఎవరైతే ఇక్కడ నాయకులు ఉన్నారో వాళ్ళందరికంటే మెరుగ్గా తాను అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి ఆర్లగడ్డ వెంకటరావు చెప్తున్నారు.